చెత్తకుప్పలో దొరికిన 45 సవర్ల బంగారాన్ని నిజాయితీతో పోలీసులకు అప్పగించింది ఓ పారిశుద్ధ్య కార్మికురాలు. ఆమెను లలిత జ్యువెలరీ చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్ తన ఇంటికి పిలిపించి గౌరవించారు. చెన్నై బి నగర్లోని ముప్పాత్తమ్మన్ ఆలయం దగ్గర పద్మ విధులు నిర్వహిస్తుండగా ఓ సంచిలో బాక్స్ కనిపించింది. అందులో బంగారు నగలు ఉండడంతో ఆమె పోలీసులకు అప్పగించింది. ఆమె నిజాయితీని గుర్తించిన లలిత జ్యువెలర్స్ ఎండి కిరణ్ తన నివాసానికి పిలిపించి శాలువాతో గౌరవించారు. సమాజంలో ఇలాంటి గొప్ప మనసున్న వ్యక్తులను, నిజాయితీ పరులను అభినందించాల్సిన బాధ్యత ఉందని లలిత జ్యువెలర్స్ ఎండి కిరణ్ అన్నారు. తమలాంటి వారిని ఇంటికి పిలిపించి అభినందించడం ఎంతో గర్వంగా ఉందని పద్మ సంతోషం వ్యక్తం చేశారు. చెత్తకుప్పలో దొరికిన 45 సవర్ల బంగారాన్ని నిజాయితీతో పోలీసులకు అప్పగించింది ఓ పారిశుద్ధ్య కార్మికులారు. ఆమెను లలిత జ్యువెలర్స్ చైర్మన్ డాక్టర్ కిరణ్ తన ఇంటికి పిలిపించి గౌరవించారు. చెన్నై బి నగర్లోని ముప్పాత్తమ్మన్ ఆలయం దగ్గర పద్మ విధులు నిర్వహిస్తుండగా ఓ సంచిలో బాక్స్ కనిపించింది. అందులో బంగారు నగలు ఉండడంతో ఆమె పోలీసులకు అప్పగించింది. ఆమె నిజాయితీని గుర్తించిన లలిత జ్యువెలర్స్ ఎండి కిరణ్ తన నివాసానికి పిలిపించి శాలువాతో గౌరవించారు. సమాజంలో ఇలాంటి గొప్ప మనసున్న వ్యక్తులను, నిజాయితీ పరులను అభినందించాల్సిన బాధ్యత ఉందని లలిత జ్యువెలర్స్ ఎండి కిరణ్ అన్నారు. తమలాంటి వారిని ఇంటికి పిలిపించి అభినందించడం ఎంతో గర్వంగా ఉందని పద్మ సంతోషం వ్యక్తం చేశారు.